హలో అండి. ఈరోజు డే 18 లంచ్ బాక్స్ రెసిపీ అండి. సో, ఎంతో ఈజీ అండ్ హెల్తీ అండి. ములగాకుతో రైస్ ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎంతో హెల్తీ కూడాను. ఈరోజు లంచ్ బాక్స్లోకి రైస్తో పాటు గ్రేప్స్ కూడా పెట్టేశానండి. సో, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వేరుశెనగ గుళ్ళు అలాగే ఎండుమిర్చి పోపు గింజలు వేసుకోవాలండి. కొంచెం జీరా అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. మీకు కనుక నచ్చితే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. అందులోనే క్యారెట్ తురుము వాటర్ అంతా పిండేసి తురుము వరకు వేసుకోవాలండి. సో, కొంచెం కరివేపాకు, సో పల్లీల పోపు అంతా కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. పోపు ఫ్రై అయిన తర్వాత మునగాకు పౌడర్ వేసుకోవాలండి 1 స్పూన్ వరకు. సో, నేను ఈ పౌడర్ ఎలా చేసుకోవాలనేది మీకు లాస్ట్ వీడియోలో చూపించానండి. సో, అది కొంచెం ఫ్రై అయిన తర్వాత 1½ కప్ వరకు రైస్ వేసుకొని రైస్కి సరిపడినంత సాల్ట్ కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మీరు కారం ప్లేస్లో బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. సో, రైస్ అంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని లెమన్ జ్యూస్ వేసుకోవాలండి 1 స్పూన్ వరకు. సో, లెమన్ జ్యూస్ కూడా వేసుకున్న తర్వాత రైస్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇంకొకసారి. సో, అంతేనండి. మార్నింగ్ టైంలో ఎటువంటి హడావుడి లేకుండా జస్ట్ 5 మినిట్స్లో హెల్తీ లంచ్ బాక్స్ రెడీ అయిపోతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.